హాయ్ అండి. వెల్కమ్ టు అనురాధ హెల్తీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు మనం గుంటూరు మార్కెట్ అయితే వెళ్ళిపోయాను నేను. గుంటూరు మార్కెట్లో వీడియో షూట్ అయితే చేశాను. చూడండి, ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మా మా మార్కెట్లో పండుమిర్చి మిరపకాయలు అయితే నిగనిగలాడుతున్నాయి. ఇంకా మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి. ఉసిరికాయల సీజన్ అండి. ఉసిరికాయ పచ్చడి కూడా పడతారు అంట ఉసిరికాయల సీజన్లోని. ఇక అన్ని రకాలు పచ్చళ్ళకు సంబంధించిన అన్ని రకాల కాయలు అయితే అసలు ఫ్రెష్గా ఉన్నాయండి బజార్లో. నేనైతే పండుమిర్చి తీసుకోవడానికి అయితే వెళ్ళాను. చింతకాయలు కూడా తీసుకోవడానికి వెళ్ళాను. మామిడికాయలు కూడా తీసుకున్నాను. తురుము పచ్చడి చేద్దాంలే సింపుల్గా అని చెప్పి ఆ తురుము పచ్చడి వీడియో పెడదాం అనుకున్నా, కుదరలేదని కొంచెం బిజీగా ఉండడం వల్ల. పండుమిర్చి అయితే పట్టేద్దాం, మళ్ళీ కాయలు నీరు ఎరపతని మా అత్తగారు అయితే చెప్పారు. సన్న మిరపకాయలు లావ మిరపకాయలు కలిపి అయితే పచ్చడి పడతారంట, నాకు మా అత్తయ్య గారు చెప్పారు. సన్న వాటిలో కారం ఉంటుంది, లావ వాటిలో కారం తక్కువ ఉంటుంది కాబట్టి రెండు కలుపుకోవచ్చు అంట. నీ ఒక 3 కిలోలు, ఒక 2 కిలోలు అట్లా తీసుకున్నాను. చింతకాయలు కూడా తీసేసుకున్నాను. మా అత్తయ్య పండుమిర్చి నిలవ పచ్చడి తొక్కండోయ్, ఆ తొక్కు పెట్టేసి మనం పక్కన పెట్టేస్తాం సంవత్సరం అంతా. కొంచెం కొంచెం తీసుకొని టమాటాల్లో వేసుకొని రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటాం. ఇంకా చింతకాయ తొక్కు కోసం కూడా, చింతకాయల కోసం నేను ఈ షాప్కి వచ్చేసాను. గుంటూరు మార్కెట్లో చింతకాయలు కూడా భలే దొరుకుతున్నాయి. లాస్ట్లోని సీజన్ అయిపోయిందంట, కానీ నాకు ఒక్క ఆయన దగ్గర అయితే అంకుల్ గారి దగ్గర దొరికాయి. అసలు లక్కనే అనుకున్నాను, ఎందుకంటే చింతకాయ తొక్క చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు. నాకు కూడా చాలా ఇష్టం. మా అత్తగారికి అయితే ఇంకా ఫేవరెట్ చింతకాయ తొక్క అంటే. ఆవిడ గారికి చాలా ఇష్టం. మా అత్తగారు ఎప్పుడు చింతకాయ తొక్క అయితే తెగ పట్టుకుంటారు పచ్చడి. అందరూ లైక్